హాయ్ వ్యూవర్స్, మీలో చాలామంది బంగారం రేట్ ఇంకా తగ్గిద్దన్న వేలో ఉన్నారు. తగ్గితే మంచిదే, ఈవెన్ నేను కూడా తగ్గాలని కోరుకుంటున్నాను. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర వచ్చేసి ప్రజెంట్ $3,225 ఉంది. దెన్ రేట్ తగ్గాలి, కానీ తగ్గింది ఎంత? ₹10. నిన్న మాట్లాడుకున్న దానికి ఈరోజు దానికి డిఫరెన్స్ చూడండి. నిన్న $95,520 ₹10 మాట్లాడుకున్నాం. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు. ఈరోజు $95,500 అంటే తగ్గింది ఎంత? ₹10. దానికి ఇచ్చేసుకున్నారు. భారీగా తగ్గింది ఏంటంటే 4-5 రోజులు బట్టి తగ్గింది చెప్పేసి చూపిస్తున్నారు. ఇక 22 క్యారెట్ వచ్చేసి $87,540 ఉంది. సో ఒక ₹10,000 అటు ఇటు ఉండొచ్చు. ఇక వెండి కూడా 94,000 95,000 నుంచి 1,09,000 మధ్య ఫ్లక్చువేట్, ఎందుకంటే ఒక్కొక్క కిలో ఒక కలర్ ఉంది వెండి వచ్చేసి. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్తున్నది, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం అనేది తగ్గింది, కానీ డాలర్ వచ్చేసి మన కరెన్సీతో పోల్చుకుంటే పెరిగిందండి. ప్రజెంట్ వచ్చేసి డాలర్ వచ్చేసి $84.59 దగ్గర ఉంది. దెన్ గతంలో డాలర్ వచ్చేసి కొంచెం తక్కువ ఉండే, అండ్ ఔన్స్ బంగారం ధర వచ్చేసి కూడా తగ్గుతూ ఉన్నప్పుడు తగ్గింది. ఇప్పుడు ఔన్స్ బంగారం ధర తగ్గిన ఈ డాలర్ వాల్యూ పెరిగేటప్పటికి ఏమైంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కరెన్సీతో పోల్చినప్పుడు అంతకు తగ్గటం లేదు. అంతకుమించి వేరేది ఏమీ లేదు. రాను రోజులు ఇంకా తగ్గొచ్చు మనం చెప్తున్నారు కొంతమంది. నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చున్నా. ఒకప్పుడు 2013లో భారీగా పెరిగిన బంగారం తగ్గిందండి. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు కొద్ది వారాల పాటు తగ్గింది. కారణం అప్పుడేంటి, క్రైసిస్ ఉంది. దెన్ ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాల వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఓపెన్ మార్కెట్లోకి ఇచ్చేశారు. అప్పుడు ఏమైంది, డిమాండ్ కన్నా సప్లై ఎక్కువైంది. సప్లై పెరుగుతుంది, మార్కెట్లోకి బంగారం వస్తూ ఉంది. కొనుక్కున్న వల్ల అంత లేరు, దాంతో తగ్గింది కదా. ఇప్పుడు అలా కాదు, కొనేవాళ్ళు కుప్పలు ఉన్నారు. ఎంత రేట్ అయినా నేను కొంటానే అంటున్నారు. అండ్ ఆయా దేశాలు వచ్చేసి బంగారాన్ని దాచుకుంటూ ఉన్నాయి, రిజర్వ్ అన్నట్టు వాళ్ళకి సెంట్రల్ బ్యాంక్స్లో. దాన్ని ఇంకేంటి చెప్పండి, బంగారం రేటు పెరుగుతుంది కానీ తగ్గదు. ఒకవేళ తగ్గినా ఇది ₹10 ₹20 పెరిగిందంటే 1000-2000 పెరిగింది. సో నేను మరలా చెప్తున్నా, నన్ను తిట్టుకోవద్దు. మీరు చెప్పిన మేము కొన్నా చెప్పిన నా మీద బండలేయద్దు. ఒక రేట్ అనుకోండి, ఈ రేటుకి వస్తే కొంటాను పెట్టుకోండి, కొనుక్కోండి. ఇమ్మో పెరుగుతుందిరా ఈ రేటుకి వస్తే కొనుక్కోవాలరా అంటే కొనుక్కోండి. మరలా చెప్తున్నా, తగ్గినా పెరిగినా కొంచెం అటు ఇటు అవ్వచ్చు కాక లాంగ్ రన్లో బంగారం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది మాత్రం పక్కా.